హాయ్ అండి. వెల్కమ్ టు రజియాస్ కిచెన్. ఈరోజు జీబ్రా కేక్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఒక కేక్ టిన్ తీసుకొని ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్నాను. దానిపైన బటర్ పేపర్ని ఇలా పెట్టుకొని దానిపైన కూడా ఆయిల్ని బ్రష్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా పర్లేదండి, ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోవచ్చు. తర్వాత మరొక గిన్నెలో 3 వరకు ఎగ్స్ తీసుకున్నాను. ఇవి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి ఎగ్స్. ఈ ఎగ్స్ని ఒక 2 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కుకింగ్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా పర్లేదు. 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 1/2 కప్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. తర్వాత మరొక గిన్నె పెట్టుకొని 1.5 కప్ వరకు మైదా పిండిని తీసుకున్నాను. దీన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా జల్లెడ పట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిక్చర్లో ఈ పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒకే డైరెక్షన్లో మాత్రమే ఇలా మిక్స్ చేసుకోవాలి. వన్ డైరెక్షన్లో మాత్రమే ఇలా తిప్పాలండి. దీంట్లోనే కొంచెం మిగతా పిండిని కూడా ఇలా యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలండి. చూసారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. తర్వాత మరొక గిన్నె తీసుకొని దాంట్లో ఈ పిండిని కొంచెం సగం హాఫ్ పిండిని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ కోకో పౌడర్ ఈ మిక్చర్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోని ఒక పావు కంటే కొంచెం 2 to 3 టేబుల్ స్పూన్స్ పాలు యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, డివైడ్ చేసి పెట్టుకున్నాం కదా పిండిని, అలా ఒక్కొక్కటిగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా లేయర్స్గా మనం పిండిని కేక్ టిన్లో వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని ఇలా డిజైన్గా పెట్టుకోవచ్చు. తర్వాత దీన్ని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ప్యాన్లో ఈ కేక్ టిన్ని పెట్టి బేక్ చేసుకోవాలి. 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఇలా టూత్పిక్ గుచ్చి చూద్దాం. చాలా క్లీన్గా వచ్చింది. కేక్ బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి బాగా చల్లారి పెట్టుకోవాలి. కేక్ చల్లారిన తర్వాత ఇలా చాకుతో చుట్టూరా కట్ చేసుకొని కేక్ని డీమౌల్డ్ చేసుకోవాలి. ఎంతో సాఫ్ట్గా మాయిస్ట్గా ఉండేటువంటి కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో స్పంజీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో చెప్పండి. ఇంకొక రెసిపీతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.